ఈరోజు మనము జ్యోతిష శాస్త్ర పరంగా ప్రస్తుత కాలంలో వివాహ సమస్యలు రావటానికి గల కారణాలు ఏంటి, అసలు ఎన్ని కారణాలు ఉన్నాయి, ఎందుకు వివాహ సమస్యలు కలుగుతున్నాయి? చాలామందికి వయసు వచ్చినా వయసు మించిపోయినా వివాహం కావట్లేదు. 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చినా వివాహం కాని వాళ్ళు ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఉన్నారు, అందరూ ఉంటుంటారు. పోనీ వివాహం అయినా సరే వివాహం అయిన తర్వాత 3 నెలలు 6 నెలలు సంవత్సరం లోపే ఒకళ్ళకొకళ్ళు నచ్చట్లేదని విడిపోయేటటువంటి సందర్భాలు ఉన్నాయి. వివాహం అయిన తర్వాత లేదా నిరంతరం కొట్టుకుంటూ మనస్పర్ధలతోటి కలహాలతోటి జీవించేటటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. భార్య ఒక చోట, భర్త ఒక చోట, లేదా వివాహమైన సంతానం సరిగా లేనటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. వివాహానికి ముందు బ్రహ్మాండంగా ఉన్నటువంటి జంట కూడా వివాహమైన తర్వాత ఆర్థికంగా చితికిపోయేటటువంటి పరిస్థితులు రావడానికి కారణాలు ఏమిటి? అసలు వివాహ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తూ ఉంటాయి? ఈ సమస్యల మొత్తానికి ఒక వీడియోలో పరిష్కారం తెలియజేస్తాను. ఇక్కడ వివాహం అనేది మనకు జాతక చక్రంలో మొత్తం 12 భావాలు ఉంటాయి. ఈ 12 భావాలలో సప్తమ భావం అంటే 7th హౌస్ అంటారు దాన్ని. ఈ సప్తమ భావాన్ని మనము వివాహానికి సంబంధించినటువంటి మూలాధారంగా గుణిస్తాం దీన్ని. అంటే వివాహానికి ప్రధానమైనటువంటి భావం ఏమిటంటే 7వ భావం. సమస్యలు ఎక్కడొస్తాయి అంటే లగ్నాధిపతి సప్తమాధిపతి అంటే వివాహం ఎప్పుడూ కూడా మీ రాశి ప్రకారం చూసుకోకూడదు, జన్మలగ్నాన్ని ఆధారంగా చూసుకోవాలి. మీ జన్మలగ్నానికి 7వ స్థానంలో అంటే 7వ స్థానంలో శని కానీ రాహువు కానీ కేతువు కానీ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వివాహం ఆలస్యం అవుతుంది. వివాహం జరిగిన తర్వాత కూడా సమస్యలు కలుగుతూ ఉంటాయి. అలానే 7వ స్థానం మీద శని యొక్క 3వ దృష్టి కానీ 10వ దృష్టి కానీ కనుక ఉన్నట్లయితే 3, 10 ఈ 2 దృష్టులు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వివాహం అత్యంత సమస్యాత్మకంగా మారుతుంది. అలానే 7వ భావం పైన రాహుకేతు గ్రహాల యొక్క దృష్టి ఉన్నా కూడా ఖచ్చితంగా వివాహం సమస్యలుగా మారుతుంది. మరి సప్తమాధిపతి అంటే 7వ స్థానాధిపతి నీచంలో ఉన్నా అస్తంగతుడైనా శత్రు రాశిలో ఉన్నా కూడా సమస్యలు వలయంలో చిక్కుంటారు.